Namaste beautiful people, welcome back to our channel Geo Timothy 1318 and welcome back to another vlog. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మీ ముందుకి ఒక లాంగ్ వీడియో చేసి వచ్చి చాలా డేస్ అయింది కదా. ఫైనల్ గా ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు నా ఆయిల్ అనేది అయిపోయింది. సో ఇదే ఆయిల్ మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు, నాకు ఇంత మంచి రిజల్ట్ చూపించినప్పుడు నా సబ్స్క్రైబర్లు కూడా మంచి రిజల్ట్ ఉండాలి కదా అని చెప్పేసి అనిపించింది. అందుకని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. మ్యాటర్లోకి వస్తే మన పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి చాలా లాంగ్ హెయిర్స్ అని ఉంటుందండి. వాళ్ళు తినే తిండిలో కానీ వాళ్ళు తిరిగే ఆ వాతావరణంలో కానీ ఎలాంటి పొల్యూషన్ అనేది మిక్సింగ్ లేదు. బట్ మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు పొల్యూషన్లోనే ఉంటాము, పొల్యూషన్నే తింటాము, పొల్యూషన్లోనే తిరుగుతాము. సో ఇది మన ఫుడ్ బాలే, మన ఎయిర్ ఏది కూడా కల్తీ లేకుండా ఒక్కటి లేదు. సో అలాంటప్పుడు మనకి ఎలా లాంగ్ హెయిర్స్ వస్తాయి అంటారు? మీరే చెప్పండి. ఇంటర్నల్ గా మనం ఫుడ్ కొన్ని తీసుకొని మనం కొన్ని మన స్కిన్ కేర్ని కానీ మన హెయిర్ని కానీ ఎలా కాపాడకుండా ఎక్స్టర్నల్ గా కూడా కొంచెం దానికి ఫుడ్ అనేది ఇస్తూ ఉండాలి. అంటే ఫుడ్ అంటే తినేది కాదు, లైక్ ఆయిల్స్ అయినా షాంపూస్ అయినా ప్యాక్స్ అయినా ఏదన్నా కూడా. సో అలా కూడా కొంచెం ఎక్స్టర్నల్ గా వాటికి పెడుతూ ఉంటే వాటికి అనేది కొంచెం గ్రోత్ వచ్చి ప్రోటీన్ అనేది అంది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. ఊడేది కూడా ఒక 2 ఈకలు ఊడేటప్పుడు ఒకటి మాత్రం ఉండడానికి ట్రై చేస్తుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు ఇది ఎలా యూజ్ అయ్యింది ఏంటి అనేది, సో చాలా డేస్గా ఇది వాడిన తర్వాత నేను మీ ముందుకైతే దీన్ని తీసుకొచ్చాను. ఎవరైనా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. సో ఇంకెందుకు, అసలు ఎలా యూజ్ చేస్తాము, ఎలా స్టార్ట్ చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏంటి అందులో మిక్స్ చేసేవి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? నేను ఇక్కడ డాబర్ యానిమల్ ఆయిల్ తీసుకుంటున్నా. మీరు మీకు నచ్చిన ఆయిల్ తీసుకోవచ్చు, అది ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ మనకు అందులో మిక్స్ చేసే ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్. వాటి వలన నార్మల్ ఆయిల్ కూడా చాలా పవర్ఫుల్ ఆయిల్గా ఉంటుంది. ఆయిల్ ఏదైనా అన్నాను కదా అని చెప్పేసి ఆల్రెడీ హెర్బల్ ఆయిల్ తీసుకొని అందులో మిక్స్ మాత్రం చేయకండి. ప్లెయిన్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను మెంతులు తీసుకుంటున్నాను. మెంతులు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. అండ్ అందరికీ ఉండే కామన్ ఇష్యూ డాండ్రఫ్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ హెయిర్ షైన్ అండ్ స్మూత్గా ఉండేలా కండిషనింగ్ చేస్తుంది. ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు మన స్కాల్ప్ని చాలా మాయిశ్చర్గా ఉంచుతుంది. అలాగే రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి దీనివలన. నెక్స్ట్ బాదం. ఈ బాదం మాయిశ్చర్ని స్కాల్ప్ లోపల ఉంచుకొని హెయిర్ని ఇంకా లెమన్ అండి, దీని గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది హెయిర్ స్కాల్ప్ని చాలా క్లీన్ చేసి అందరికి ఉన్న మెయిన్ ఇష్యూ డాండ్రఫ్ దాన్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ హెయిర్కి న్యాచురల్ షైన్ అనేది ఇస్తుంది. కరివేపాకు, ఇది స్కాల్ప్కి ఒక మంచి ప్రోటీన్లా పనిచేస్తుంది. రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. రూట్స్ స్ట్రాంగ్ అయితే హెయిర్ ఫాల్ అవ్వడం కష్టం కాబట్టి అది కూడా ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లలకి కామన్గా గ్రే హెయిర్ కూడా వచ్చేస్తుంది. అది రాకుండా స్టార్టింగ్ నుండే దాన్ని కంట్రోల్ చేస్తుంది. మందారాకు వలన జుట్టు రాలకుండా రూట్స్ నుండి స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మాయిశ్చర్ని రూట్స్లోనే ఉంచి హెయిర్ షైన్ అండ్ సాఫ్ట్నెస్గా ఉండేలాగా కండిషనింగ్ చేస్తుంది. మందార పువ్వు జుట్టు పెరగడమే కాకుండా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి. అలాగే ఈ మధ్య చిన్నపిల్లలకి కూడా వైట్ హెయిర్ అనేది వస్తుంది కదా, అలా రాకుండా చాలా హెల్ప్ అవుతుంది. రోజ్మెరీ లీవ్స్, దీనికోసం అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే ఇక్కడ ఫ్రెష్ లీవ్స్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర డ్రై లీవ్స్ ఉన్నా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది హెయిర్ ఫాల్ ఉండదు, న్యూ హెయిర్ రావడానికి హెల్ప్ అవుతుంది, డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ స్ట్రాంగ్ అండ్ షైన్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్, అంటే ముందు నుండే గ్రే హెయిర్ రాకుండా హెల్ప్ అవుతుంది. స్కాల్ప్ డ్రైనెస్ కానీ ఇచ్చింగ్ అనేది తగ్గిస్తుంది. గోరింటాకు, ఎంతమంది ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఈ గోరింటాకుని తలకు పెట్టుకొని ఉంటారు? ఎందుకంటారు మీరే చెప్పండి. ఎందుకంటే ఇది హెయిర్ సాఫ్ట్ అండ్ షైన్లా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే డ్రై స్కాల్ప్ని మాయిశ్చర్గా ఉంచుతుంది. అంతకు మించి తలనొప్పి ఒత్తిడి నుండి తగ్గించి ఉపశమనం ఇస్తుందండి. వేపాకు, దీని గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా చాలా తక్కువ. ఎందుకంటే ఇది రూట్స్ నుండి స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ స్ప్లిట్ ఎండ్స్ అవ్వకుండా ఉంటాయి. ఫస్ట్ కలబంద, ఇది ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి.
ఇది స్కాల్ఫ్ మీద దురదని కానీ స్కాల్ఫ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గుతాయి. అండ్ హెయిర్ బ్లాక్గా స్కాల్ఫ్ హెల్దీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఆమ్లా కొండ ఉసిరికాయ ఇది న్యూ హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ థిక్గా అవుతుంది. స్కాల్ఫ్ నుండి వచ్చే హీట్నెస్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ రూట్స్ నుండి స్ట్రాంగ్గా కూడా ఆనియన్స్ మీకేమైనా చిన్న ఆనియన్స్ దొరికితే వేసుకోండి. నాకు అవి దొరకక వేసుకుంటున్నాను. అవైతే ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తాయండి. ఇది మెయిన్లీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి స్ప్లిట్ ఎండ్స్ రాకుండా చేస్తుందండి. డీప్గా నరిషింగ్ చేసి హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. న్యూ హెయిర్ కూడా వస్తుంది. రూట్స్ని బలంగా చేసి హెయిర్ థిక్గా షైన్గా పెరిగేలా చేస్తుంది. కలోంజీ సీడ్స్ ఇది హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ రూట్స్ నుండి బలంగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇది మన ఆయిల్లో లాస్ట్ ఐటమ్ తమలపాకు. డాండ్రఫ్ ఇది అందరికి ఉండే కామన్ ఇష్యూ అండి. అది తగ్గించి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే స్కాల్ఫ్ డ్రైగా అయిపోయి ఫ్లేకీగా ఉంటుంది కదా, దానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఆయిల్ కిందకి ఆకులు కొమ్మలు ఇవన్నీ పైన ఉండిపోయాయి కాబట్టి వీటన్నిటిని పైకి కిందకి బాగా కలుపుకుంటే ఆయిల్ అనేది అన్నిటికీ కూడా బాగా పడుతుంది. సో అలా బాగా కలుపుకొని ఒక 2 hours దీన్ని ఇలానే సైడ్ 2 గంటల తర్వాత చూస్తే మొత్తం అనేది ఇలా ఉంటుందండి. ఇది ఆకులకి పువ్వులకి కాయలకి అన్నింటినీ బాగా పట్టుకొని ఉంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని గ్యాస్ ఆన్ చేసి బాయిల్ చేస్తే అంటే దానిలో ఉన్న రసాన్ని మొత్తాన్ని ఆ ఆయిల్ అనేది లాక్కుంటుంది, వెనక్కి పీల్చుకుంటుంది. చాలామంది ఆయిల్ డైరెక్ట్గా వేసేసి వెంటనే ఇలా బాయిల్ చేసేస్తుంటారు. అలా కాకుండా ఇలా ఒక 2 hours వీటిని నానబెట్టి చేస్తే కనుక ఆ ఆకులకి ఆ పువ్వులకి ఆయిల్ అనేది బాగా పట్టుకొని దానిలో ఉన్న రసాన్ని అనేది ఆయిల్ అనేది బాగా లాక్కుంటూ ఉంటుంది. దానివల్ల ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మనం బాయిల్ చేసి ఆ రసాన్ని లాగడం కంటే ఇలా ఉంచడం వల్ల కూడా న్యాచురల్గా అది రసాన్ని లాక్కుంటుంది. సో ఇంకొంచెం బాగా పనిచేస్తుంది ఆయిల్ అనేది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో మనం ఆయిల్ని బాగా బాయిల్ చేయాలి. దీనికి టైం లిమిట్ అనేది ఏమి ఉండదండి. మనం పెట్టుకునే టెంపరేచర్ని బట్టి నేను అదే మీడియం ఫ్లేమ్లో ఇలా పెట్టి బాయిల్ చేస్తున్నాను అనమాట. ఆకులన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనం ఐటమ్స్ అన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. మన హీట్ మరిగే కొద్దీ అవి మాడిపోతూ ఉంటాయి కాబట్టి అంతవరకు చేయాల్సిన అవసరం లేదు. సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. నేను ముందుగానే ఒక 2 గంటలు ఆయిల్లో ఇవన్నీ నానబెట్టి ఉంచాను కాబట్టి ఎక్కువ టైం బాయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నాకు ఇలా వచ్చేటప్పటికి సరిపోతుంది. ఇలా వచ్చేటప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది చల్లగా అయిపోయింది. చాలా బాగుంది కూడా. చూసారా కలర్ అనేది చాలా మంచి కలర్ వచ్చింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు ఇంకొంచెం బాగా స్మెల్ రావాలి అనుకుంటే గులాబీ రేకులు ఉంటాయి కదా, నాటు గులాబీలు, ఆ రేకుల్ని కానీ సంపంగి పువ్వులు ఎల్లో కలర్లో ఉండే ఫ్లవర్స్ లేదా మల్లె పువ్వుల్ని వేసినా కూడా ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా నా ఆయిల్ అంతా చల్లగా అయిపోయిన తర్వాత నేను వేరే గిన్నెలోకి వడకట్టాను. ఇంకా దీన్ని నేను ఆల్రెడీ వాడుతున్న డబ్బాలోకి అయితే మారుస్తున్నాను. ఇలా మార్చుకొని మనం ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఈ ఆయిల్ ఎలా రెడీ చేసుకున్నాం అన్నది చూసాం కదా, ప్రాసెస్ ఏంటి, ఎలా రెడీ చేసుకున్నాం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఒక ఆయిల్ని రెడీ చేసుకుంటేనే సరిపోదు కదా, దాన్ని అప్లై చేసుకున్న ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉంటేనే దీని బెనిఫిట్స్ అనేది మనం చూడగలుగుతాం. అంటే నార్మల్గా చేసుకున్న అవుతుంది, బట్ ప్రాపర్గా చేసుకున్నాం అనుకో ఇంకొంచెం మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం రండి. స్టవ్ మీద ఫస్ట్ ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు ఆల్రెడీ డబ్బాలో వేసుకోగా నాకు ఇంకా ఆయిల్ అనేది ఇంత మిగిలిపోయింది. సో ఈ ఆయిల్ని నేను నాకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చగా దీన్ని అనేది మరగబెట్టుకోవాలి. అప్పుడే దాని బెనిఫిట్స్ అనేవి మన రూట్స్లోకి ఇంకొంచెం బాగా వెళ్తాయి. ఎప్పుడు కూడా ఆయిల్ పెట్టేటప్పుడు ఇలా వేడి చేసి అప్లై చేసుకోవాలి. అది ఎలాంటి ఆయిల్ అయినా కూడా. ఆయిల్ అయితే గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఫింగర్స్ ఇలా పెట్టి, ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్తోనే ఇలా
ఇలా ప్రతి పాయ తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. అంటే నెయిల్స్తోను లేదంటే ఇలా రఫ్ చేయడం అలా చేయకూడదు. జస్ట్ ఫింగర్స్తో మాత్రమే తీసుకొని ఇలా చేస్తూ ఉంటే స్కాల్ఫ్ లోపలికి ఆయిల్ అనేది వెళ్ళి రూట్స్ నుంచి బాగా పడుతుంది అన్నమాట. అంటే నార్మల్ ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇలా వేడి చేసి పెడితే ఆ రూట్స్ లోపలికి అది కొంచెం లోపలికి వెళ్ళి స్ట్రాంగ్గా పట్టుకుంటుంది. అంటే రూట్స్ గ్రోతింగ్కి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అందుకు గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసుకోవాలి. ఆయిల్ కూడా మనం ఎక్కువగా పెట్టేయకూడదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా ఒక వీడియో చేశాను అనమాట, ఆయిల్ ఎలా పెట్టుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది చెప్పేసి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఆయిల్ అనేది ఓన్లీ స్కాల్ఫ్కే కాకుండా ఇలా చివరి వరకు అనేది అప్లై చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఎప్పుడు స్కాల్ఫ్ కాకుండా చివర్లకు అప్లై చేసుకుంటే దానికి మంచిగా ఆ స్ప్లిటెన్స్ అనేవి కూడా రాకుండా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా ఆయిల్ పెట్టేసుకున్న వెంటనే కోమ్ చేయకూడదు. కోమ్ చేస్తే ఏంటంటే హెయిర్ అనేది చాలా వీక్గా ఉండడం వల్ల తెగిపోవడం, ఊడిపోవడం ఇలాంటివి జరుగుతుంది అన్నమాట. ఆయిల్ పెట్టుకున్న వెంటనే కోమ్ చేయకుండా జస్ట్ మన ఫింగర్స్తోనే ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఫింగర్స్తో చేసుకున్నా చాలా బాగుంటుంది. ఫింగర్స్తో మీరు చేసుకోలేము అని అనుకుంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వీటిలో మసాజర్ ఉంటుంది అన్నమాట, సిలికాన్ది. ఆ సిలికాన్ మసాజర్ తీసుకొని మీరు ఇలా ఒక 10 minutes మసాజ్ కనుక చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అండ్ ఆ ఆయిల్ అనేది రూట్స్లోకి బాగా వెళ్ళి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. మసాజ్ ఎప్పుడు కూడా డైలీ ఒక 5 minutes అయినా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఆయిల్ ఇన్ని చెప్పారు కదా, ఆయిల్ చేసేసుకున్నాము మాకు హెయిర్ గ్రోత్ లేదంటే అవ్వదండి. హెయిర్కి ఆయిల్ ఎంత ఇంపార్టెంటో అలాగే మనకి ఇంటర్నల్గా ఫుడ్ కానీ అండ్ ఎక్స్టర్నల్గా మసాజ్ ప్యాక్స్ ఉంటాయి కదా, హెయిర్ ప్యాక్స్, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లో కూడా కొన్ని ప్యాక్స్ అనేది చేసుకొని అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా హెర్బల్ హెయిర్ ఆయిల్ ని ఎలా రెడీ చేసుకోవాలి మనం ఇంట్లో అన్నది. సో ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ ఇలా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ చూపిస్తుంది ఈ ఆయిల్ అనేది కూడా. సో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రీవియస్ గా నా వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేయండి. అందులో ఏ వీడియోస్ అయినా మీకు నచ్చినా లేదు అంటే మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపించినా నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఎవరికైతే హెయిర్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటారో ఎవరికేంటి, అందరికీ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రజెంట్ హెయిర్ ఫాల్ అనేది ఉంది. మనకి హెయిర్ పెరగాల్సిన అవసరం లేదు, హెయిర్ లావుగా అయిపోవాల్సిన అవసరం లేదు. మనకున్న హెయిర్ రాలిపోకుండా ఉంటే చాలు, అదే మనకి చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే అలానే అనుకుంటాను. నాలా ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటే ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.